డిబేటింగ్ యాస్ కాంపిటీషన్స్‌లో పార్టిసిపేట్ చేసే రోజుల్లో ఒకటి అబ్జర్వ్ చేశా బాగా. మనం అక్కడ వరుసనే ఒక్కొక్కళ్ళొచ్చి మాట్లాడుతా ఉంటారు. ఇది అలవాటు పడిపోయి జడ్జిలు రొటీన్‌గా ఫీల్ అవ్వడం ఏం చేస్తారు. మొదట్లో ఉన్నటువంటి ఇంపాక్ట్ తర్వాత క్రమంగా తగ్గిపోతుంది. వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి స్పీకర్‌లు కొత్త పద్ధతిని ఎంచుకునేవాళ్ళు. మాట్లాడిన చోట మాట్లాడినట్టు మాట్లాడకుండా మాట్లాడగలిగిన మిమ్మల్ని నొప్పించక మొప్పించి నాది నిజమని చెప్పించి ఒప్పించాలనే ఉద్దేశంతో మీ ముందుకొచ్చి మాట్లాడుతున్నాను. ఇలాంటి ఒక పదం. ఇది చూడండి ఎన్నున్నాయో. మాట్లాడే మాట్లాడరు అనే పదం చుట్టూ ఎంత పద అల్లిక ఉందో చూడండి. మాట్లాడిన మాట, మాట్లాడిన చోట, మాట్లాడినట్టు, మాట్లాడకుండా మాట్లాడగలిగిన మిమ్మల్ని నొప్పించక నాది నిజమని చెప్పించి ఒప్పించడానికి మీ ముందుకొచ్చి మాట్లాడుతున్నా. ఇది వినగానే గబక్కన ఒకసారి ఆ జడ్జిల అటెన్షన్ మన వైపుకి డైవర్ట్ అవుతుంది. ఆ తర్వాత సంస్కృత శ్లోకాలు లేకపోతే కొటేషన్సు, నిజం నిప్పు, అందుకే అబద్ధం చెప్పు అప్పుడే తప్పు కూడా ఒప్పు అన్నటువంటి తరహాలో తయారైపోతుంది ఈ సమాజం. లాంటి కొటేషన్స్ అది వాళ్ళని క్యాచ్ చేస్తాయి. ఇది కోట్లాది మంది ప్రేక్షకుడు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్‌కి ఇలాంటి పదడాంబికాలతో కూడినటువంటిది వాడితే తప్పులే. ఆయన ఒక్కోసారి వాడతారు. ఆ ప్రాసలు అట్లాంటివి. కానీ దూషణ, ద్వేషపూరితం అనేటటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆగాలి. ఇప్పుడు కొడాలి నాని మాట్లాడితే దాన్ని ఎవరు సమర్థించట్లేదు. లేదంటే గనక ఆళ్ళ పార్టీలో ఎవరైనా దూషించినటువంటి అప్పుడు మాట్లాడిన వాళ్ళని సమర్థించట్లేదు. అలాగే తెలుగుదేశంలో దూషించినటువంటి వాళ్ళని సమర్థించటం లేదు. పవన్ కళ్యాణ్ పేరు ఎందుకు పదే పదే ఇప్పుడు రైట్ చేస్తున్నారు రావణ్ విషయంలో అంటే, ఈ నా కొడకా లాంటి పదాలు రావణ్ మాట్లాడాడని చెప్తుంటే అటు కూడా మాట్లాడినటువంటిది. చంద్రబాబు గారి నోట్లోంచి అట్లాంటి పదం రాలా, జగన్ నోట్లోంచి అట్లాంటి పదం రాలా. వెంటనే కోపంతో ఒక ముక్కొచ్చేస్తది. జగన్ వాళ్ళోళ్ళతో చేపించాడు. మనోళ్ళు కూడా చాలా మంది మాట్లాడుతున్నారక్కడ. ఇంకోటి ద్వేషపూరిత పదజాలం అగ్రనాయకుల నోట్లో నుంచి వచ్చినప్పుడు కార్యకర్తలు కూడా తప్పు లేదని ఫీల్ అవుతారు. అది గుర్తుపెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ సమాజంలో తనదైన ముద్ర వేసుకోవాలనుకుంటున్నారు. అటవీ శాఖ బాగా పనిచేస్తున్నారు. పర్యావరణ శాఖ బాగా పనిచేస్తున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ బాగా పనిచేస్తున్నారు. సనాతన ధర్మం కోసం తన వంతు ప్రయత్నం తను చేస్తున్నారు. వాటన్నిట్లలో పాజిటివ్ ఉంది. బట్ ఈ లాంగ్వేజ్ కంట్రోల్ విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఇప్పుడు రావణ్ విషయంలో ప్రతి ఒక్కళ్ళు ఆయన మాట్లాడిన భాషనే ఇప్పుడు చూపెడుతున్నారు. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.